తిరుపతిలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రైమ్ 9 కామధేను అవార్డ్స్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, నటుడు బ్రహ్మానందం అన్నారు. ఇక కళలను ప్రోత్సహించడం ఎంతో మంచి పరిణామం అని చెప్పారు. కార్యక్రమంలో ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ప్రైమ్ 9 CEO పైడికొండల వెంకటేశ్వరరావు, BCY జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఇటు ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుపతిలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రైమ్ 9 కామధేను అవార్డ్స్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, నటుడు బ్రహ్మానందం అన్నారు. కళలను ప్రోత్సహించడం ఎంతో మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ప్రైమ్ 9 CEO పైడికొండల వెంకటేశ్వరరావు, BCY జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఇటు ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుపతిలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రైమ్ 9 కామధేను అవార్డ్స్ ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, నటుడు బ్రహ్మానందం అన్నారు. కళలను ప్రోత్సహించడం ఎంతో మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ప్రైమ్ 9 CEO పైడికొండల వెంకటేశ్వరరావు, BCY జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఇటు ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇది చెప్తూనే ముక్కుతోటి పెయింటింగ్ చేయటం, చేతులతో గీత గీసి దాని మీదనే గీయమంటే 20 గంటలు పట్టుద్ది మనకి. అటువంటిది అది తన విద్యని ఆ విధంగా ప్రదర్శించాలి. ఇందాక రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు, ఒక ఆయన ముక్కుతో ఫ్లూట్ వాయిస్తాడు. సి హౌ ఇట్ ఈస్ ఎంత గ్రేట్ఫుల్ థింగ్ అండి అది. అటువంటిది అంత సునిశ్చితమైనటువంటి కళల్ని మనం తీసుకుని మనం విశ్వవ్యాప్తం చేయాలంటే ప్రతి మనిషి వాళ్ళు ఇక్కడ కూర్చుని మనం ఏదో మాట్లాడేసి ఎవరికో దులుపుకుని వెళ్ళిపోవటం కంటే దీన్ని గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ దిస్. ప్రభుత్వం, ఎందుకంటే ప్రభువులు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి, ప్రభుత్వం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి, ప్రభువులు ఇలాంటి కళల్ని మిగతా వాటన్నిటిని ఎలా ప్రోత్సహిస్తున్నారో అలాగే చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, నాట్యం,
వీటికి 5గా కలిగినటువంటి ఈ పంచకళల్ని వాళ్ళు ఉద్ధరించి ఇలాంటి వాళ్ళకి ఏదన్నా కొంచెం ఆర్థిక పరమైనటువంటి సహాయం కూడా చేశారనుకోండి, వాళ్ళు ఇంకా 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 ముందు చేయడానికి వీలుంటుంది. ఎన్నో కష్టాలు పడటానికి, ఎన్నో ఇబ్బందులు పడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్సుకత చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత మనం చేయాలి. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను, ఎవడే రామచంద్రరావు గారు విజయవాడలో సావిత్రిబాయి పూలే సంబంధించినటువంటి బహుశా 5-6 రోజుల క్రితం అనుకుంటా, 3rd January సావిత్రిబాయి పూలే ఆవిడ జన్మదిన గురించి ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా ఆవిడ క్యాచ్ చేసి అక్కడ టీచర్స్ అందరినీ పట్టుకుని వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇందాక వచ్చారు దివ్యాంగుడు ఒక ఆయన పేరు ఏంటండి, వేణు. అలాంటి వాళ్ళు వాళ్ళ పట్టుదల, వాళ్ళ ఒక ఆర్ట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం, పట్టుదల, కమిట్మెంట్ మనం ఎలాగైనా సరే అంటే లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, షుడ్ మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ ప్లే ఇట్. అంతే. లైఫ్ ఈజ్ ఎ ఫ్లవర్, యూ ఫ్రాగ్రెన్స్ ఇట్. ఇటువంటివి జీవితాన్ని అంత ఛాలెంజింగ్గా తీసుకోగలిగినప్పుడే ప్రతి విషయాన్ని. ఇప్పుడు నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. ప్రయత్నం విరమించకూడదు. దానికి నువ్వు ఊరికే కబురు చెప్తావా, నువ్వు ఏదో సినిమాలో యాక్ట్ చేసినట్టు కామెడీ చెప్పినట్టు చెప్తే కుదరదు. ప్రయత్నం, మరణించడం ఇవన్నీ పదాలు బాగానే ఉంటాయి అనొచ్చు. దానికి నా జీవితమే ఒక నిజమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి సత్యం. I belong to a very, very, very poor family. మా బ్రదర్స్ సిస్టర్స్ 8 మంది. మా ఫాదర్ ఈజ్ అ పూర్ టీచర్ అండ్ కార్పెంటర్. ఆయన మమ్మల్ని చదివించి పైకి తీసుకురావాలి. అప్పట్లో వీళ్ళని చదివించి పైకి తీసుకురావడం అంటే చాలా కష్టం కదా అని నేను చదువుకుంటానని గీపెట్టి నాన్నతో పోరాడి 8th క్లాస్ 10th క్లాస్ వరకు, ఆ రోజుల్లో SLC ఉండేది, అంతవరకు చదువుకున్నా. ఆ తర్వాత ఆపేస్తా అన్నాడు. కాదు, మళ్ళీ చదువుకోవాలి. అప్పుడు టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బ్రహ్మానందం వీడు కేవలం చదువుకే కాదు మంచి బొమ్మలేస్తాడు, బాగుంటుంది, కాబట్టి వీడిని మనం చేరతీయాలనేటువంటి సత్సంకల్పంతో ఆవిడ చేరతీస్తే వాళ్ళ బ్రదర్ సున్నవ ఆంజనేయులు గారిని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ భీమవరం కాలేజీలో చదువుతుంటే నన్ను అక్కడ పంపించాడు. వెళ్ళాను. నాకు తెలియదు, చిన్నవాడిని, సత్తెనపల్లి పక్కనే ఉన్న ముప్పాళ్ళు అనే కుగ్రామంలో పుట్టిన వాడిని. ఎలా వెళ్ళాను? అయినా సరే వెనక్కి తిరగలేదు. వెళ్ళాను. అక్కడ BA చదువుకున్నాను. ఆ తర్వాత MA చదివాను. ఆ తర్వాత భగవంతుడి అనుగ్రహం చేత, ఏడుకొండలవాడి అనుగ్రహం చేత నేను లెక్చరర్ని అయ్యాను. లెక్చరర్గా కొన్నాళ్ళు చేసిన తర్వాత, ఒరే నిధి, దిస్ ఈస్ నాట్ యువర్ జాబ్, యువర్ జాబ్ ఈస్ మేక్ టు లాఫ్ అదర్స్. అందరినీ నవ్వించటం నీ జీవితానికి నీకు ఇచ్చినటువంటి కారణం ఇది, అందుకని నువ్వు పుట్టావని నన్ను సినిమాల్లోకి పంపిస్తే ఇప్పటికీ 1200 పైగా సినిమాల్లో నటించాను. ఈ మహత్తర కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మనం 800 మంది, 800 కోట్ల జనాభా మంది ప్రపంచంలో. ఇంత జనాభాలో, సమాజంలో, వివిధ రంగాల్లో ఒక ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తులను గౌరవించడం, ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను విశ్వగురు సంస్థ వారు ప్రైమ్9 ఛానల్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. మనలో ఉన్న ఉత్తమమైన వ్యక్తులను ఎంచుకొని ప్రోత్సహించడం, ఆదరించడం అనేది ఎంతో గొప్ప విషయం. కళలు దురదృష్టవశాత్తు కమర్షియల్గా సక్సెస్ కావడం లేదు. ఈ కళలు ఉన్న వ్యక్తులు ఒక డబ్బు మాత్రమే చూడరు. ఆ కడుపులో అనేది ఒక అక్కర, ఆ ప్యాషన్,
అనేదే వీళ్ళను డ్రైవ్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళను ముఖ్యంగా ఈ కళలలో ఆదరణ అనేది లేదు. ఇప్పుడు ఆదరణ ఉండేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కువగా ఆదరణ ఉంది, దాంట్లో డబ్బులు ఉన్నాయి. కాకపోతే మిగతా ఫీల్డ్స్లో అంతగా లేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ కళలను ముందుకు తీసుకొని రావడం, ప్రపంచానికి చాటి చెప్పడం, దానివల్ల ఒక కొంతమంది వ్యక్తులనే కాదు ఆ కళలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లే అవకాశం కలుగుతుంది. అట్లాంటి మహత్తరమైన సోషల్ సర్వీస్ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు చేయడం చాలా సంతోషం. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అంటాం. అసలు గిన్నిస్ ఏంటి? గిన్నిస్ అనేది ఒక బీర్ కంపెనీ. స్కాట్లాండ్లో ఇట్స్ ఎ బీర్ కంపెనీ. వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని పెట్టుకున్నారు, వాళ్ళ బీర్ అమ్ముకుంటా ఉన్నారు. నల్లగా ఉంటుంది బీర్ అది. అట్లాంటిది ఎక్కడో వాళ్ళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని వాళ్ళ పేరు పెట్టుకునే బదులు విశ్వగురు, మనము భారతదేశం ప్రపంచానికే విశ్వగురు అనే ఒక నామాన్ని తీసుకొని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని పెట్టడం ఒక గర్వంగా ఉంది. మన భారతదేశం తరపున మన కళను, మన సమాజంలో ఉన్న వ్యక్తులను ప్రపంచ స్థాయికి ఎలివేట్ చేయడం, తీసుకెళ్లడం అనేది ఎంతో గొప్ప విషయం. రాంబాబు గారు ఇప్పుడు వారి కళను ప్రదర్శిస్తున్నారు. ఇందాక మనం వీడియోలో కూడా చూసాం. ఆయన చిన్న వయసు నుంచి ఎన్నో ఫోటోలు అన్నీ చూసాం. అప్పటి నుంచి కూడా ఆ కళను ఆయన సాధన చేస్తూ 10 మందిని సమాజంలో వెలికి తీసుకొని వచ్చి ఎలివేట్ చేయడం, పురస్కరించడం. కాబట్టి రాంబాబు గారికి, విశ్వగురు సంస్థ వారికి ఈ కామధేను అవార్డ్స్ ఇవ్వడము చాలా సంతోషం. ఆయనకు అందరికీ నమస్కారం పెట్టాలి. ఈ విశ్వగురు సంస్థకు, రాంబాబు గారికి నమస్కారం. థ్యాంక్ యూ.